నమస్కారం. రాజ్యాంగం అనగానే మనకి టక్కున గుర్తొచ్చే అత్యంత క్లిష్టమైన, గందరగోళమైన టాపిక్ ఒకటుంది. అదే ఆర్టికల్ 72 కింద రాష్ట్రపతికి ఉండే క్షమాభిక్ష అధికారాలు. అసలు ఈ సంక్లిష్టమైన అంశాన్ని చాలా సులభంగా, ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు మన వివరణలో చూద్దాం. సివిల్ సర్వీసెస్ లాంటి కఠినమైన పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఇక్కడే వస్తుంది. అసలు ఆర్టికల్ 72లోని ఆ 5 వేర్వేరు అధికారాలను ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా శాశ్వతంగా మనసులో ఎలా ముద్రించుకోవాలి? సరిగ్గా ఈ ముఖ్యమైన ప్రశ్నకు సమాధానమే ఈనాటి మన లక్ష్యం. సరే, ఇక మాత్రం ఆలస్యం చేయకుండా దీంట్లోకి వెళ్ళిపోదాం. ఈ డ్రై లీగల్ టాపిక్ను ఒక అద్భుతమైన మెంటల్ మోడల్గా మార్చడానికి మన ముందున్న రోడ్ మ్యాప్ ఇది. మొదట ఆర్టికల్ 72 కన్ఫ్యూషన్, ఆ తర్వాత పీసీఆర్ క్యూబ్ రూల్పై పట్టు, మూడవది ఖైదీ చివరి రోజు, నాల్గవది రిమోట్ కంట్రోల్ పోలిక, మరియు చివరగా ఫైనల్ ట్రాప్ నుండి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం. రైట్, ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అదే ఆర్టికల్ 72 కన్ఫ్యూజన్. ఆర్టికల్ 72లోని ఈ 5 అధికారాలను ఒకదానితో ఒకటి తారుమారు చేసుకోవటం, కన్ఫ్యూజ్ అవ్వడం అనేది పరీక్షలకు సిద్ధమయ్యేవారిలో చాలా సాధారణం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేకమైన క్షమాభిక్ష అధికారాలను ఇస్తుందని మనందరికీ తెలుసు. కాని కేవలం ఆ చట్టపరమైన పదాలను బట్టి పట్టడం ద్వారా చదివితే ఎగ్జామ్ టెన్షన్లో ఖచ్చితంగా మర్చిపోయే ప్రమాదముంది. అందుకే దీనికొక పక్కా వ్యూహం కావాలి. ఇక్కడే మన రెండవ విభాగం మొదలవుతుంది. అదే పీసీఆర్ క్యూబ్ రూల్పై పట్టు సాధించడం. ఈ గందరగోళాన్ని క్షణాల్లో ఛేదించే ఒక అద్భుతమైన ఫౌండేషనల్ ఫ్రేమ్వర్క్ ఇది. ఈ పీసీఆర్ క్యూబ్ అంటే ఏంటో చూద్దాం. పి అంటే పార్డన్, సి అంటే కమ్యూటేషన్, ఆర్ అంటే రిమిషన్, మరో ఆర్ అంటే రెస్పైట్, మరియు చివరి ఆర్ అంటే రిప్రీవ్. ఈ 5 పదాల మొదటి అక్షరాలే మన బేస్ లైన్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఒకసారి మన మైండ్లో రిజిస్టర్ అయితే సగం పని అయిపోయినట్లే. మరి ఈ పీసీఆర్ఆర్ సిరీస్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ప్రెసిడెంట్ క్లియర్స్ రెడ్ రికార్డ్స్ రిపీటెడ్లీ. ఈ చిన్న ఇంగ్లీష్ వాక్యం మన మెదడులో ఈ ఆర్డర్ని శాశ్వతంగా లాక్ చేస్తుంది. ఇదొక అద్భుతమైన మెమరీ హ్యాక్ కదూ. ఓకే, ఇప్పుడు మన మూడవ విభాగానికి వెళ్దాం. అదే ఖైదీ యొక్క చివరి రోజు. ఇప్పుడు మనం ఆ డ్రై లీగల్ పదాలను పక్కన పెట్టి ఒక హై వోల్టేజ్ జీవితం మరణం మధ్య ఊగిసలాడే ఖైదీ కథలోకి వెళ్దాం. కథలో మొదటి భాగం పార్డన్. ఇదొక అద్భుతమైన ఎస్కేప్. ఇక్కడ రాష్ట్రపతి ఖైదీని నిర్దోషి అని ప్రకటిస్తారు. జరిగిన నేరాన్ని, దానికి పడిన శిక్షను రెండింటినీ పూర్తిగా తుడిచివేస్తారు. అంటే ఆ వ్యక్తి ఇక ఎటువంటి కళంకం లేకుండా పూర్తిగా స్వేచ్ఛగా జైల్నుంచి బయటకు నడిచి వెళ్ళిపోతాడు. అద్భుతం కదా. రెండవది కమ్యూటేషన్. దీనిని సెంటెన్స్ స్వాబ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ శిక్ష స్వభావం మారుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి పడిన అత్యంత కఠినమైన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చడం. అంటే శిక్ష రకాన్ని మాత్రమే మార్పిడి చేయడమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే కఠినమైన శిక్షను తేలికపాటి శిక్షగా మార్చడం. మూడవది రెమిషన్, అంటే కేవలం వ్యవధి తగ్గింపు. ఇక్కడ శిక్ష యొక్క స్వభావం ఏమాత్రం మారదు. 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షను 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా తగ్గిస్తారు. శిక్ష అలాగే ఉంటుంది, కాని జైల్లో ఉండే కాలం మాత్రం సగానికి లేదా కొంతమేరకు తగ్గుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటుంది. కమ్యూటేషన్ మరియు రెమిషన్ మధ్య ఉన్న వ్యత్యాసం. కమ్యూటేషన్ అంటే శిక్ష రకాన్ని మార్చడం, కానీ రెమిషన్ అంటే శిక్ష స్వభావాన్ని మార్చకుండా కాలాన్ని మాత్రమే తగ్గించడం. ఎగ్జామ్స్లో ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేది ఈ రెండే కాబట్టి ఈ తేడాను చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇక నాలుగవది రెస్పైట్. ఇది ఒక ప్రత్యేకమైన కరుణ. గర్భధారణ లేదా శారీరక వైకల్యం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఖైదీల పట్ల జాలి చూపి శిక్షను తగ్గించడం. అంటే ఇది సాధారణంగా అందరికీ ఇచ్చేది కాదు. కేవలం ఖైదీ యొక్క నిర్దిష్ట పరిస్థితి ఆధారంగా మాత్రమే ఈ ఉపశమనం లభిస్తుంది. ఐదవది మరియు చివరిది రిప్రీవ్. ఇది చివరి నిమిషంలో ఇచ్చే ఒక పాజ్ లాంటిది. ఒక వ్యక్తిని ఉరితీయడానికి సరిగ్గా కొన్ని సెకండ్ల ముందు ఆ మరణశిక్ష అమలును తాత్కాలికంగా ఆపడం లేదా వాయిదా వేయడం. దరఖాస్తు చేసుకోవడానికి ఖైదీకి కాస్త సమయం లేదా విశ్రాంతి ఇవ్వడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. మనం
ఇప్పుడు 4వ విభాగానికి వచ్చాం, రిమోట్ కంట్రోల్ పోలిక. ఇక్కడే మన మెదడును అద్భుతంగా ట్యూన్ చేసే ఒక అల్ట్రా మెమరీ విజువల్ను చూద్దాం. ఇది ఈ చట్టపరమైన పదాలను ఒక టీవీ రిమోట్ కంట్రోల్ బటన్తో పోల్చి చూపుతుంది. చూడండి, పాడనంటే డిలీట్ బటన్ లాంటిది, మొత్తం నేరాన్ని తుడిచివేస్తోంది. కమ్యూటేషన్ అనేది స్విచ్ బటన్, ఒక శిక్ష నుంచి ఇంకొక దానికి మారుస్తోంది. రెమిషన్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్, సమయాన్ని వేగంగా తగ్గిస్తోంది. రెస్పైట్ అనేది సాఫ్ట్ మోడ్, కండిషన్ బట్టి సాఫ్ట్గా ఉపశమనమిస్తుంది. ఇక రిప్రీవ్ అనేది పాజ్ బటన్, శిక్షను ఆపుతుంది. మైండ్లో ఈ బటన్స్ ఊహించుకుంటే ఇక ఎప్పటికీ మర్చిపోం కదా. ఒక ఖైదీ ముందున్న ప్రత్యామ్నాయాల క్రమాన్ని గమనిస్తే మొదట పూర్తి స్వేచ్ఛ, లేదంటే శిక్షలో మార్పు, అది కాకపోతే సమయం తగ్గింపు, లేదా పరిస్థితి బట్టి ఉపశమనం, చివరికి కనీసం తాత్కాలిక వాయిదా. ఈ ఆర్డర్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక పటిష్టమైన లాజిక్ను బలపరుస్తుంది. ఇక మనం చివరి విభాగానికి చేరుకున్నాం, అదే ఫైనల్ ట్రాప్ నుండి తప్పించుకోవటం. యూపీఎస్సీ లాంటి అత్యంత ఒత్తిడితో కూడిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఎగ్జామ్ ట్రాప్స్ని ఎలా దాటాలో తెలుసా? ఇక్కడ అత్యంత కీలకమైన అంశమేమిటంటే ఎరేస్, చేంజ్, రెడ్యూస్, రిలీఫ్, డిలే అనే ఈ 5 పదాలను పదే పదే మననం చేసుకోవడం. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల్లో అయోమయాన్ని గురిచేసే ఆప్షన్స్ వచ్చినప్పుడు ఈ ఇంగ్లీష్ పదాలను 3 సార్లు రిపీట్ చేసుకుంటే చాలు, ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్లలో స్ట్రైక్ అవుతుంది. ఇది ఎగ్జామినర్ వేసే ట్రాప్ను బ్రేక్ చేసే బ్రహ్మాస్త్రం. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. పరీక్షలో 5 ఆప్షన్లు అచ్చం ఒకేలాగా ఉండి చాలా గందరగోళంగా ఉన్నప్పుడు సరైన సమాధానం కనుక్కోవడానికి ఈ రిమోట్ కంట్రోల్ ట్రిక్ మనకు సహాయపడుతుందా? ఖచ్చితంగా. ఈ ఫూల్ ప్రూఫ్ మెంటల్ మోడల్ ఎగ్జామ్ ట్రాప్స్ని సులభంగా ఛేదించడానికి గొప్ప ఆయుధంగా మారుతుంది. ఇక్కడ నేర్చుకున్న ఈ ట్రిక్ను ప్రిపరేషన్లో ఒకసారి అప్లై చేసి చూస్తే ఆ తేడా ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. నాలెడ్జ్ ఎప్పుడూ ఇలాగే ఆసక్తికరంగా నేర్చుకోవాలి. సరే, ఈ వివరణ మనకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.